ఐఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. మునగాల మండలం మోడల్ స్కూల్లో 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ బుర్రి శ్రీరాములు గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లపాటి శ్రీను నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ భారతదేశం ఎన్నో కులాల మతాలకు అతీతంగా ఉందని, ఎన్నో దేశాలు మన దేశాన్ని గౌరవిస్తారని, దేశభక్తి పేరుతో కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని యువత విద్యార్థులు అర్థం చేసుకుని ముందుకి నడవాలి అని ఆయన అన్నారు. ప్రస్తావన లేకుండా ఏ ప్రసంగం సాగదని అన్నారు. ఇక విద్యార్థులకు ఎటువంటి సహకారం కావాలన్నా నేను ఉన్నా అని కామ్రేడ్ బుర్రి శ్రీరాములు అన్నారు. భారత మాతగా మరియు దేశభక్తి పాటలకు డ్యాన్సులు వేసిన పడిసిరి లక్ష్మి హదస్సాని జోసెఫ్లని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు, టీచర్స్, విద్యార్థులు, పెద్దలు, జర్నలిస్టులు పాల్గొన్నారు. పిలిచిర్రు మేము మాట్లాడాలని కాదు, కానీ ఇలా విద్యా విధానం ఎట్లా ఉన్నది అన్నప్పుడు ప్రభుత్వానికి కూడా దీన్ని గాడిలో పెట్టేటటువంటి పరిస్థితి లేకుండా పోయినటువంటి సందర్భంలో గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నటువంటి భవనాలు. మునగాల మోడల్ స్కూల్ అంటేనే ఈ పిల్లలు ఇదంతా కూడా ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భం కాబట్టి ఇలా స్వతంత్ర దినోత్సవం నడుపుకోవడం జరుగుతుంది. ఈ స్వతంత్ర దినోత్సవం అనేది ఎందరో వందల వేల లక్షలాది మంది ప్రాణాలు అర్పించినటువంటి ఈ చరిత్ర. అందుకని ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా విద్యని ఏ విధంగా కొనుక్కోవాల్సి వస్తుంది, ఏ విధంగా చదువుకోవాల్సి వస్తుంది, ఏ విధంగా విద్యనైనా పేద కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయనేది కూడా మనం పరిశీలన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వేదిక మీద నాలాంటి రాజకీయ నాయకులు చాలా ఉపన్యాసాలు చేస్తారు, కానీ మాట్లాడేటప్పుడు రాజకీయాలు అవసరం లేదనే అనిపిస్తుంది. కానీ రాజకీయాలు లేకుండా, రాజకీయ విధానం అనేది లేకుండానే భారతదేశంలో ఒక ఇంచు కూడా ఏది కూడా కదలదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. చరిత్రకారులు నిర్మించినటువంటి చరిత్రను మనం ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు భగత్ సింగ్ లాంటి వారిని కూడా ఉగ్రవాదులు అన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ అది ఇప్పుడు చరిత్ర అవసరం లేదు. కానీ స్వతంత్ర పోరాటానికి వందల వేలు లక్షలాది మందిని కదిలించిన భారతదేశంలో ఒక స్వతంత్ర పోరాటానికి ఒక మంచి కార్యాచరణ తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎవరంటే భగత్ సింగ్. భగత్ సింగే కాదు, ఆయన అనుచరులు కానీ తర్వాత చాలామంది ప్రాణాలు అర్పించి మనకు తీసుకొచ్చినటువంటి స్వతంత్రం. ఇలా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎక్కడ ఏం జరిగినా, ఈ భారతదేశంలో ఏ అభివృద్ధి జరిగినా రాజకీయ విధానాలే కాబట్టి వాటిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఒక విధానపరమైనటువంటి భారతదేశంలో ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యాచరణ తీసుకురావాలనుకున్నప్పుడు ఇప్పుడు మునగాల మండలంలో వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం కూడా ఓ రాజకీయ విధానాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని అలాంటి వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ ఇది. అందుకని ఈ వ్యవస్థలో మతోన్మాదానికి కానీ, విధానం లేని పద్ధతులకు కానీ,
లేకపోతే ఈ దేశ సార్వభౌమత్వాన్ని కానీ నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేది అందరం భావించాలి. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం, భారత రాజ్యాంగాన్ని విద్యకు వైద్యానికి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు రావాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ, ఆ పద్ధతుల్లో పాలనాపరమైనటువంటి మార్పులు వచ్చినాడే, ఉదాహరణకు వాజ్పేయి గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా ఒక ఎంపీ సీటు దొరకలేదు ఆనాడు కొనుక్కోవాలనుకుంటే. కానీ నైతిక విలువలకు కట్టుబడి ఒక మాస్టర్ అన్నటువంటి వ్యక్తి, ఆయన బీజేపీ కావచ్చు కానీ ఆయన చరిత్రకారుడే. జిఎంసి బాలయోగి స్పీకర్గా ఉన్నాడు. ఆయన ఓటేస్తే ఆ ప్రభుత్వం నిలబడుతుంది. కానీ నేను అందరూ వాడిని స్పీకర్ని నేను ఓటేయనన్నాడు. మరి ఆ రాజకీయాలు నడుస్తునే ఆలోచన చేయాలి. ఆ పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడేటందుకు చేసినటువంటి చరిత్రకారుల సరసన భారతదేశం నిలబడాలంటే మనందరం కూడా రాజకీయ విలువల్ని, ఒక విధానాన్ని, ఒక పద్ధతిని అలమర్చుకొని ప్రజల అవసరాల కోసం పనిచేసేటటువంటి పద్ధతుల్లో ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం మీకు ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.